వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అత్యున్నత పురస్కారం వరించింది. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపాసో అవార్డుతో రష్యా ఆయనను గౌరవించింది. రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు రష్యా తెలిపింది. మోదీ మెడలో పుతిన్ ఆ మెడల్ను వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్దాలని అన్నారు. జగన్ ను విమర్శించడానికి శ్వేతపత్రం తీసుకొచ్చినట్టుందని మండిపడ్డారు. ఎక్కడైనా శ్వేతపత్రం అంటే సంబంధిత రంగంలో ఉన్న స్థితిగతులను వివరిస్తారని, అందుకు భిన్నంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని కాకాని పేర్కొన్నారు. అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో డిస్కంలు కుప్పకూలాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకునేది ఎవరు, చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయిన స్థితిలో కూడా యూనిట్ 7 రూపాయలకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. నువ్వు లేనిదిగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే, ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతగా లేదు కాబట్టి అప్పుల కుప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు కుప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోని వస్తే 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి, చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కే నాటికి 29,550 కోట్లుంటే, దిగే నాటికి 86,215 కోట్లుంటే తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పుకు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే 24%. దిక్కులేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కుప్ప కూలిపోయాయి. బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకి అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం, దాదాపుగా ఈ రోజు నేను చెప్తున్నాను, నేను బాగా చేశానని సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నీ హయాంలో చేసినటువంటి అప్పులు, నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 1,22,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దానికి ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు CAGR ప్రకారం వేసుకోవాలి. CAGR ప్రకారం లెక్క చేస్తే తమ హయాంలో ఉన్నటువంటి 24%, ఇక్కడ ఉన్నటువంటి 7.3% ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. అదేవిధంగా డిస్కంల పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్ తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, ఆవేదన గురించి వివరించినట్టు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలనే అభ్యర్థుల డిమాండ్ను సైతం కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ మేరకు కోదండరాం ఓ వీడియోను విడుదల చేశారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం.
మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు. చాలాసేపు ప్రొఫెసర్ హరగోపాల్ గారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన గురించి వివరించారు. పోస్టులు మళ్ళీ వస్తాయో రావో అనే భయం ఒకవైపు, తర్వాతనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ పరీక్ష రాయటానికి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి మరి సమస్యలకు పరిష్కారం అడిగారు. గ్రూప్ 1లో కొంత సంఖ్య పెంచటం, నిష్పత్తిని 1:100 పిల్లలు అడుగుతున్న విషయాన్ని చైర్మన్ గారికి వివరించారు. 1:100 ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా గట్టిగా కోరిండ్రు. వారితో పాటు నేను కూడా ఈ విషయాలపై మాట్లాడినా. అట్లాగే డిఎస్సిను గ్రూప్ 2కు మధ్యన ఎక్కువ సమయం లేనందున డిఎస్సిని కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది. ఈ 2 పరీక్షలను కొంత వాయిదా వేసి మధ్యన వ్యవధి ఉండేటట్టు చూడగలిగితే అప్పుడు పిల్లలకు న్యాయం జరుగుతుందనే మాట మేము స్పష్టంగా చెప్పినాం. వీటన్నింటి మీద చైర్మన్ గారు కూలంకుషంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామనే మాట మాకు చెప్పింది. ఆ మాట మీ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మేము చెప్పదలిచింది ఏంటంటే, సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం. సమస్యల స్వభావాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరము ఇదివరకు ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల పట్ల ఇదివరకు ఉన్న నిబద్ధతలు తేడా లేదు. తప్పకుండా ఆ విషయాలపై మా వంతుగా మాకు తోచిన కృషి పరిష్కారానికి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మాకు తోచిన కృషి మేము చేస్తూనే ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మా బాధ్యతను నిర్వర్తిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఎన్నో ఆశలతో, కోరికలతో, ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా వారి జీవితాల్లో వెలిగేటట్టుగా చల్లగా చూడాలని చెప్పి, వర్షాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారి ఆశీస్సులు కోరటం. నమస్కారం. మల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగుతోందన్న కిషన్ రెడ్డి ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానన్న కేంద్ర మంత్రి పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి 4.5 కోట్ల నిధులు మంజూరు చేశామన్న ఆయన త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము, మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా
అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఉచిత ఇసుక పంపిణీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిందొకటి చేస్తున్నది మరొకటని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక అంతా ఉత్తునే అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి మోసానికి పాల్పడుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక పంపిణీ ఉత్తుదే అని ఆయన ఆరోపించారు. స్టాక్ యార్డుల వద్ద ప్రభుత్వమే ఫ్లెక్సీలు పెట్టి మరీ ఇసుక విక్రయిస్తోందన్నారు. ఇది ఎలా ఉచిత ఇసుక పంపిణీ అవుతుందని ఆయన ప్రశ్నించారు. రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందని సుధాకర్ బాబు ప్రశ్నించారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయడం కోసం ఒక సబ్ కమిటీని వేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు. ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది, పైన పేర్కొన్న 2 పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుని 2016 జనవరి 15వ తారీఖున మరో జీవో వచ్చింది. 3వ జీవో ఎప్పటికండి 2016 14లో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే 3 రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2016 జీవోలో ఏం చెప్పారు? టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. సరే, దాని మీద ఉన్నారా అంటే లేరు. అనూహ్యంగా కేవలం 2 నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఏ సబ్ కమిటీ ద్వారా మంత్రులు సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్లీ ఉచితంగా ఇచ్చేద్దామని మార్చి 4, 2016 ఒక మెమో వచ్చేసింది. పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు. జీవో నెంబర్ 43 అండి అది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016 జీవో నెంబర్ 43 జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే అది 4వ జీవో. 2014 నుంచి 2016 ఏప్రిల్ లోపల 4 రకాల జీవోలు ఇచ్చి చిట్ట చివరికి ఏం చేశారంటే న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకుని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు, ఏ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా? ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోసేసుకుంటున్నారని, ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. 2016-19 కాలం మధ్యలోనే దాదాపుగా 1000కి పైగా అక్రమ కేసులు నమోదైనవి మన రాష్ట్రంలో. ఇది కేవలం గోరంతే. అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితమైందని, అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో
మళ్ళీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో, అదేవిధంగా ఈ రోజున ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్లూనుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రి ఓ 4 పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ₹1 అవినీతికి తావు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలు చూడకుండా పేద ప్రజలందరూ నా వాళ్ళు, పేదల కోసం నేనున్నా. వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో 2 అడుగులు మీకోసం ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సుల్లో గొప్పగా ఉన్నారు. ఎలక్షన్ మాయాజాలం అంటారా? అది ఎన్డీఏ మాయాజాలం. దాంట్లో ఏం జరిగిందో లోతులకి ఈ దశలో వెళ్లకపోయినప్పటికీ ప్రజలందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా ఏ మాయ చేసి గెలిచారో, ఏం చేసి గెలిచారో ప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇది ఒక నిరంతర సబ్జెక్ట్. వచ్చే ఎలక్షన్ వరకు కూడా దీని మీద ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా నష్టపరిచిన ఆంధ్రప్రదేశ్ లో వారసత్వం కోసం ఇంట్లో ఏదో తగాదా ఉందని కోపంతో బయటకు వచ్చి నానా మాటలు మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడని మాటలు అనేకం మాట్లాడిన షర్మిల గారిని వివాహేతర సంబంధం ఒకరిని బలి తీసుకుంది. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వివరాలు. నిమ్మనపల్లి దివిటివారిపల్లె వద్ద గత నెల 27న మహిళ హత్యకు గురైంది. మృతురాలు పలమనేరు నాగులరాళ్ల వీధి గణపతి భార్య భారతిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన రవితో వివాహేతర సంబంధం ఉండటంతో ఆమె భర్త హత్య చేశారు. సిఐ సద్గురుడు, ఎస్ఐ లోకేష్ రెడ్డి నిమ్మనపల్లి క్రాస్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మదనపల్లి రూరల్ సిఐ గారు, నిమ్మనపల్లి ఎస్ఐ లోకేష్ రెడ్డి వాళ్ళ టీం అంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఈరోజు మన నిమ్మనపల్లి క్రాస్ లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్ అతని పేరు, అలియాస్ గణేష్ అంటారు. ఇతని పలమనేరు టౌన్. ఇతనికి 9 సంవత్సరాల క్రితం భారతితో వివాహం జరిగింది. అమ్మాయిది కూడా చిత్తూరు జిల్లానే. వీళ్ళకి వివాహ జీవితంలో 2 పిల్లలు కూడా సంతానం కలిగినారు. 2 మగ పిల్లలే. కొంతకాలం కిందట ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినాయి కాబట్టి తరచూ గొడవపడేవారు. ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో ముద్దాయి ఈ కేసులో పెద్దగా పనిచేసేవాడు కాదు. తాగడం, తినడం పనిచేస్తూ ఉంటే అమ్మాయి గొడవపడి 1 year బ్యాక్ నెల్లూరు జిల్లా కోవూరు తీసుకెళ్ళింది. అక్కడ కోవూరులో రవి అనే వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది అమ్మాయి. ఇతనికి మరింత అనుమానం బలపడి అమ్మాయిని ఎలా అయినా సరే చంపాలని నిర్ణయించినట్టు గణేష్ పిల్లలను తీసుకుని రామని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఫోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈమె భారతి పిల్లలు తీసుకుపోయేదానికి వేళ చేసి ఆమె చౌడేపల్లికి రావడం జరిగింది. చౌడేపల్లి నుంచి గణేష్ తాను తరచుగా అంటే ఈ చేపల వేటకు పోతా ఉంటే చేపల వేట పలమనేరు చెరువులో, పలమనేరు చుట్టుపక్కల ఉన్న చెరువులలో, నిమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువులలో చేపల వేట చేయడం, చేపలు పట్టుకోవడం, చేపలు అమ్ముకోవడం, తినడం ఇవన్నీ చేస్తుంటాడు.
కాబట్టి అతను తరచుగా పరిచయం ఉన్నట్టు ప్రాంతం ఈ నీటివారిపల్లికి 27వ తేదీ అమ్మాయిని మోటార్ సైకిల్ తీసుకుని వాడుతున్నాయి. అక్కడ రామాంజనేయుడి యొక్క పొలంలో కూలిపాకలో ఈ అమ్మాయిని ఒక పథకం ప్రకారం అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా దాడి చేసి కత్తితో గుండు చంపడం జరిగింది. ఆ క్రమంలో రామాంజనేయుడు ఆ పొలం సంబంధించిన వ్యక్తి రాత్రి పొలానికి నీళ్లు కట్టుకోవడానికి వచ్చాడు. ఆయన గడ్డికి నీళ్లు వదలడానికి వచ్చాడు. ఆ క్రమంలో గొడవ జరుగుతుంటే అతను ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అరుస్తూ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. ఎవరో పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పేసి అతని మీద కూడా ఇతను దాడి చేయడం జరిగింది. అతనికి కూడా ఇంజరీస్ అయ్యాయి. అయితే అతను రికవరీ డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని కూడా విచారించడం జరిగింది. ఈరోజు ఈ ముద్దాయిని మనం కోర్టులో హాజరుపెట్టబోతుంది. ఏం లేవు, కేవలం ఇతను తాగుడుకు అలవాటైపోయి పనులు చేయడం చేతగాక ఇదే ఫస్ట్ నేరం సార్. వెనుకండి ఇంకా కొంచెం సార్ ఇక్కడ చూడండి సార్, ఫోటో సార్. సార్ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. నిరుద్యోగులు వాస్తవాలు తెలుసుకోవాలని, తాము బాధ్యతతో ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలకు తమ ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ పరిష్కారం చూపుతుందని తెలిపారు. అదనపుగా ఆ పోస్టులను యాడ్ చేసి ఏదైతే 5,000 ఉన్న పోస్టులని 11,062 11,062 పోస్టులతోటి ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సిని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కొత్త డిఎస్సిని ప్రకటించినప్పుడు కూడా మొదటగా డిఎస్సి ఏదైతే సంబంధించి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉండే డిఎస్సిని ఏదైతే యాడ్ చేసి డిఎస్సిని కండక్ట్ చేయడానికి ఏదైతే మే 28కి వెళ్ళి జూన్ మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్ లో ఇచ్చి ఫిబ్రవరి మంత్ లో 29 ఫిబ్రవరి 2024 కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో కూడా మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. మే ఎండింగ్కి వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుందని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గుండే టెట్లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్గా ఒక 3-4 లక్షల మంది అప్లై చేసుకొని డిఎస్సికి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సికి ఈరోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యోజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్లో ఏదైతే ఉన్న డిఎస్సి స్లాట్స్ లో టెట్ని నిర్వహించడం జరిగింది. ఈయన అసలైన విషయం దాగుంది. ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ని నిర్వహించడం జరిగింది. టెట్ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4,500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై 18కి వెళ్ళి ఆగస్టు 5th అంటే జూలై మంత్లో సుమారు జూలై ఆగస్టు మంత్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఆలోచన అంటే ఇది పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావనతోటి టీజీపీఎస్సీ ఆ రోజు డేట్స్ని ప్రకటించింది. సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ 2 అనేది దగ్గర వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లియర్గా క్లారిటీతో ఉండే, మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే. కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది. డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ 2కి డిఎస్సికి
ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్లను ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళవారం మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలున్నాయని సీఐడీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరిట 1,000 కోట్లు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్ సూత్రధారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతున్న చోట ప్రభుత్వ స్థలం గజం 2,000 ధరతో ఎకరెకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేసి 30,000కు విక్రయించారన్నారు. భూముల కొనుగోలు చేసి బాండ్లను జారీ చేశారని, సీఎం పేషీ నుంచి కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి భూముల ధరలను పెంచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ వచ్చాక ఈ కుంభకోణం బయటపడిందన్నారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం. చెప్పారు సిఐడికి బదిలాయించారు. మీరు కూడా డీజీ గారిని అడగండి. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగా ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ నేను వివరంగా చెప్పాము, వివరంగా రాశాము. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనబడిన కుంభకోణం, మీకు లెక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికిగా కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఇది ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తానని డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలి డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకు కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఇది 1,000 కోట్ల కుంభకోణం అండి. ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీల అనుమతులు నిరాకరించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపైనే దృష్టి తప్ప ఏ ఒక్క అంశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందు పడలేదు. ఇవాళ దేశంలో కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ గురించి కూడా ఆలోచిస్తే 156 మెడికల్ కళాశాలలు ఇచ్చిళ్ళు, 156 నర్సింగ్ కళాశాలలు ఇచ్చిళ్ళు. తెలంగాణకు ఒక కళాశాల కూడా ఇవ్వని బీజేపీ పార్టీ కూడా సిగ్గుపడాలి. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు.
దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కేంద్ర మంత్రులు దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి మెడికల్ కళాశాల ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేసీఆర్ గారి ప్రభుత్వము దాదాపుగా 300 కోట్ల రూపాయలు వెచ్చించింది. డబ్బులన్నీ కూడా ఖర్చు అయినాయి, వసతులన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి, అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వ అనుమతులన్నీ అయిపోయినాయి. వీళ్ళు అన్నీ అయిన తర్వాత కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు గత 6 నెలల నుంచి జరిగేటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఒకసారి రివ్యూ చేస్తే ప్రతి నెలవారీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏ నెలకు ఎలాంటి అనుమతులు పొందాలో చాలా స్పష్టంగా వాళ్ళు సకాలంలో నోటీసులు, మెమోలు ఇష్యూ చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ను ఒక్క మంత్రి గారు కానీ లేదా వైద్యాధికారులు కానీ ఇప్పటి వరకు ఢిల్లీకి పోలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ 8 మెడికల్ కళాశాలలో చేయవలసినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ రిక్రూట్మెంట్ విషయంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ రిక్రూట్మెంట్ సకాలంలో చేయనందున మాత్రమే మేము ఈ కాలేజీలను అనుమతులను తిరస్కరిస్తున్నామని చెప్పి నిన్న మెయిల్ రూపంలో 8 మెడికల్ కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్కి వచ్చినటువంటి మెయిల్ ఒకసారి మీరు పరిశీలన చేస్తే నిజం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సిగ్గుపడాలని చెప్పి మరొకసారి కోరుతూ, ఇప్పటికైనా వెంటనే సమీక్ష చేయండి, వెంటనే ఢిల్లీకి వెళ్ళండి. మీరు ఢిల్లీలో వారం రోజులు ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడైనా 8 మెడికల్ కాలేజీల అనుమతుల కోసం సంబంధిత మంత్రినో అధికారులను మీరు సంప్రదించకపోవడం అనేది దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, వరంగల్లో హెల్త్ సిటీ అత్యద్భుతంగా నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ కాంట్రాక్టర్ మొత్తం మూల్యముట చదువుకొని ఎక్కడ పనులన్నీ ఆపేసిండు. కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్, మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్స్ చూసి వరంగల్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతా